స్థాయి పిల్లలు, దాన్ని మనం ఆపలేం. ఆయన కూడా ఆపలేరు. ఆ విషయం క్లియర్గా అందరికీ తెలుసు. అభిమానం అనేది స్వచ్ఛందంగా పుట్టుకొచ్చినటువంటి అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్న అభిమానం అది, దాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి ఎక్కడ దాన్ని వ్యక్తపరచాలి, ఎక్కడ దాన్ని గోప్యంగా ఉంచుకోవాలని తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఆపలేరు. అట్లాంటి పరిస్థితి అనేది నిన్న క్రియేట్ అవ్వకూడదు. ఆయన ప్రజల్లోకి వెళితే మళ్ళీ ఒక 10 మంది సిబ్బందికి ఈయన సెక్యూరిటీ అనేది భారంగా మారి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వాళ్ళు మళ్ళీ ఈయనకి అటాచ్ అయిపోయి పని తగ్గకూడదన్న కాన్సెప్ట్ తోటి నిన్న ఆయన మీడియా ముందు కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి లేరు. కానీ నిరంతరం ఆయన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి, ఇక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అధికారులతోటి కాంటాక్ట్లో ఉన్నారు, సమీక్షలు జరుపుతున్నారు. ఏం కావాలో ప్రభుత్వం నుంచి నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ అక్కడికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి యొక్క కష్టము, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతోనే నిన్న ఇంత వరదలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రాణ నష్టం వరదల వల్ల జరగల. కొండ చర్యలు కూలిపడి జరిగినటువంటి ప్రాణ నష్టం తప్ప వరదల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం జరగల. పెద్ద ఎత్తున సహాయ సహకార కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు తప్ప ఒక్క పసిబిడ్డకి 1/2 లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చేళ్ళాడా? ఒక్క వృద్ధుడికి ఒక మంచుల డబ్బా ఇచ్చేళ్ళాడా? ఒక గర్భిణికి ఒక అన్నం పొట్లం ఇచ్చేళ్ళాడా? బుడమేరుకి గేట్లు ఎత్తారు. బుడమేరుకి గేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ₹1,00,00,000 వెచ్చించి దాని మీద ఒక ప్రాజెక్ట్కి వచ్చి దాని గేట్లు ఏమైనా పెట్టారామో, ఆ గేట్లు ఏమైనా ఎత్తారామో మనకు తెలియదు. మాకు తెలిసినంత వరకు లేవు. ఇన్ని జరుగుతూ ఇంత పవన్ కళ్యాణ్ గారు ఇంత స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన నిరంతరము ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నా సరే ఇంకా ఆయన శంకించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చారు. ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను కూడా వాడేసుకుని వేరే కారణాలకు వాడేసుకుని అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా పెట్టాడు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయ నిధికి ₹1,00,00,000 ఆయన సొంత సంపాదనని ₹1,00,00,000 ప్రకటించారు. ఇది ప్రచారం చేయరు. పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు. దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు. అంటే మంచి చేసే వ్యక్తిని